సుజలం సుఫలం జల జగడాలకు చెక్ పెట్టేలా తెలుగు రాష్ట్రాల కేంద్ర ఫార్ములా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ ఓకే కేంద్ర ప్రతిపాదనకు సూత్రప్రాయ అంగీకారం 2 భాగాలుగా గోదావరి కావేరి అనుసంధానం 2 ప్రాజెక్టులకు నికర జలాలు కేంద్రం నిధులు అంటూ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మరి ఇది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్నటువంటి గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టును 2 భాగాలుగా చేపట్టాలని కేంద్రం భావిస్తుందట. సో ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సరక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా రెండోది పోలవరం నుంచి చేపట్టది. ఈ ప్రక్రియలో భాగంగా 2 కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి 80 టీఎంసీలతోటి 88 టీఎంసీలతోటి తెలంగాణ చేపట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి ఒకటి. రెండోది దానికి బదులుగా 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియాలని కేంద్రం షరతు పెట్టిందట. మరి ఇక్కడేమో 88 టీఎంసీలకు, ఇక్కడేమో 160 టీఎంసీలకు. అంటే ఎక్కడ అంటే ఎంత డబుల్ అంటే కేంద్రం కూడా ఏ విధంగా తెలంగాణ పైన సౌతి ప్రేమ చూపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సో 2 రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇవి కార్యరూపం దాల్స్తే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతున్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ కేంద్ర జలవనరుల సంఘం వద్ద పెండింగ్లో ఉంది. 90 టీఎంసీలతో డిపిఆర్ సమర్పించగా నీటి కేటాయింపులపై సిడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ 90 టీఎంసీలో 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే వాటా కాగా మరో 45 టీఎంసీలు తెలంగాణలో మైనర్ ఇరిగేషన్లో చేసిన పొదుపు ఖాతాలోనివి. ఈ పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. సో ఇదంతా కూడా ఒక పెద్ద గూడుపుట నడుస్తుంది. సో ఇది 88 టీఎంసీలకు మనం ఒప్పుకోవాలట, వాళ్ళు ఒప్పుకోవాలట, 160 టీఎంసీలకు మనం ఒప్పుకోవాలట. అంతరం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఏదో తేడా కొడుతుంది. దీనిపైన ఎక్స్పర్ట్స్ దీన్ని ఛేదిస్తే చెప్తే బాగుంటుంది.